లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులైన దానియేల్ గారు 1956వ సంవత్సరం మార్చి 31వ తేదీన చేసిన ప్రసంగము. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. కనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురుచూచువాడు. యేసు సమాధి వరకు వెంబడించిన కొందరు ప్రజలు అక్కడ ఉన్నారు. ఆయనకు అంతం వరకు ఏమి జరిగిందో చూసి ఆధిక్యతను వారు కలిగి ఉన్నారు. వారు మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, సలోమియు అనువారు. వారు యేసును ప్రేమించి ఆయన పట్ల భక్తి కలిగి ఉన్నారు. యేసు తల్లి ఆ సమయమునకు అచ్చటి నుండి తీసుకుని పోబడిందని నేను తలస్తూ ఉన్నాను. కుమారుని రాకడ దూతల ద్వారా ప్రకటించబోట, తన ఆశ్చర్యకరమైన కుమారుడు ఒక నేరస్తుని వలె మరణమొందట చూచుటకు ఆమెకెంతో భారమైందిగా ఉన్నది. పిలాతు యొద్దకు వెళ్ళి యేసు శరీరం అడుగుటకు అరిమతయి యోసేపు ధైర్యం తెచ్చుకున్నాడు. యేసు రక్తమును గూర్చి అతడు స్పష్టత కలిగి ఉన్నాడు. సమాజ మందిర పెద్దల తీర్మానంతో అతడు ఏకీభవించలేదు. ఆ దినాన యోసేపు చేసిన దాన్ని చాలా కొద్ది మంది చేసి ఉండేవారు. యేసు చాలా త్వరితముగా చనిపోవట పిలాతును ఆశ్చర్యపరిచింది. సిలువ యొద్ద కాపలా ఉంచబడిన శతాధిపతి అరిమతయి యోసేపునకు దేహాన్ని ఇచ్చాడు. యోసేపు నారబట్ట కొని తెచ్చాడు. అది చాలా ఖరీదైంది కావచ్చు. శరీరం చెడిపోకుండా కాపాడుటకై నికోదేము కూడా 100 పౌండ్ల విలువైన సుగంధ ద్రవ్యములు తెచ్చాడు. వారు ఎంత గొప్ప సేవ చేయుచున్నారో వారిద్దరికీ తెలియదు. అది వారి చీకటి గడియ. ఇంతవరకు వారికి వెలుగునిచ్చిన సూర్యుడు అదృశ్యమై అకస్మాత్తుగా చీకటి కమ్మెను. వారి చీకటి గడియలో యేసు పట్ల వారి బాధ్యతను వారు మరిచి ఉండలేదు. దేవుని వైపు చూచు అలవాటే విశ్వాసం. గ్రహింపలేని స్థితి నుండి మరియు పాపములన్నిటి నుండి విడుదల చేయబడినప్పుడు మనం ఎల్లప్పుడూ నిరీక్షణతో ఆలోచించు స్థలమునకు చేరుకుంటాము. ఇది క్రైస్తవులకు మాత్రమే సాధ్యము. ఈ అత్యంత చీకటి గడియలో వారిని బలపరచు నిరీక్షణను యోసేపు మరియు ఈ స్త్రీలు కలిగి ఉన్నారు. శిష్యులకు కూడా అది అత్యంత చీకటి గడియ. వారంతా ఒక గదిలో కూర్చుని ఉన్నారు. వారి ఆశలు ముక్కలు చేయబడినవి. వారు దాన్ని ఎలా సహించారో అనేది ఒక అద్భుతం. యేసును ఎరిగిన వారు వారి జీవితాల్లో అత్యంత చీకటి గడియల్లో నిరీక్షణతో నిలబడి శక్తిని పెంపొందించుకుంటారు. యేసును ఎరుగుట మరియు మన జీవితాలకు ప్రభువుగా ఆయన ఎరుగుట శ్రేష్టమైన విషయము. మరణం ఓడించబడింది. ఈ లోకంలో నుండి చిట్ట చివరిగా దేవుడు తొలగించువేయినది మరణమే. మరణం ఎల్లప్పుడూ ఇక్కడ ఉండునని తలంచవద్దు. యేసు యొక్క 1000 సంవత్సరాల పరిపాలనలో మరణం ఉండదు. మరణము పాపము జయించబడ్డాయి. మరణము పాపము తన జీవితంలో జయించబడినవని ఒక క్రైస్తవుడు తప్పక నమ్మాలి. పరలోకములో సింహాసనంపైనున్న యేసును చూచినప్పుడు, ఆయనకు సేవ చేసిన ఆధిక్యతను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అరిమతయి యోసేపు ఎంతగానో ఆనందించి ఉంటాడు. నీ జీవితాంతములో మరి దేని యందునూ ఆనందించవు గాని చీకటి ఘడియలో యోసేపు వలె యేసునకు నీవు చేసిన సేవలు ఆనందిస్తావు. అందరికీ తెలిసిన వానిగా ఆయన గుర్తించబడి ఆయన కీర్తి చుట్టూ వ్యాపించినప్పుడు ప్రజలు యేసును విందుకు ఆహ్వానించారు. అయితే ఒక నేరస్తునిగా యేసు చంపబడినప్పుడు ఆ నలుగగొట్టబడిన విరుగ్గొట్టబడిన దేహమును విలువైందిగా గుర్తించాడు యోసేపు. భూస్థాపన సమయంలో రాజులు, ప్రఖ్యాతిగాంచిన యోధులు గొప్ప గౌరవాన్ని పొందుతారు. అయితే యేసుకు ఆ విధమైన గౌరవం ఇచ్చటకు ఇక్కడ ఎవరు లేరు. యోసేపు విశ్వాసము ఒక ఆశ్చర్యకరమైన విశ్వాసం. పునరుత్థానుడై 3వ దినమున తిరిగి లేచును, గొప్ప మహిమలో స్వీకరించబడును అని ప్రజలు ఎరిగినట్లయితే చాలామంది ఆయన్ని గౌరవించి ఉండేవారు. అయితే యోసేపు పునరుత్థానమును గురించి తెలియకుండానే యేసును గౌరవించాడు. కొన్నిసార్లు ఎంతో కష్టపడుచు దేవుని సేవించున్నప్పుడు అది ఒక కృతజ్ఞత లేని పనిగా కనిపించవచ్చు. నీ వస్త్రధారణ, నీ క్రియలు, నీవు చేయు ప్రతిదాన్ని బట్టి వారు నిన్ను విమర్శించున్నట్లు కనిపిస్తారు. మనలో మన ప్రాణములు సొమ్మసిల్లు సమయాలు వస్తాయి. మన దుర్భర స్థితిలో మనం మరలా దేవుని వైపు చూద్దాం. క్రైస్తవ జీవితం యొక్క మర్మం ఏదనగా అత్యంత చీకటి ఘడియలో కూడా జీవమునిచ్చు దేవుని యొక్క కృప. శోధ నిన్ను కఠినముగా అణిచివేయినప్పుడు యేసు నామమును ఉచ్చరించటం మానవద్దు. నీ జీవితంలోని బహు చెడ్డ క్షణాన యేసుకు మొరపెట్టుము. యోసేపు యేసుకు సేవ చేయుచుండగా అతని హృదయంలో ఒక అల్పమైన నిరీక్షణ ఉండి ఉండవచ్చు. మద్రాసులో చాలా చీకటి దినాల్లో
విజయానికై సూచనలు లేనప్పుడు 10 సంవత్సరాలు నేను సేవ చేశాను. అయితే నేను దేవుని వైపు చూచాను. ఇప్పుడు పని వృద్ధి చెందుట నేను చూచినప్పుడు ఆశ్చర్యపడుతూ ఉన్నాను. నీ యవన జీవితం అందరికీ ఒక సాక్ష్యంగా ఉండాలి. నీ యవనములో నీవు జయాన్ని చూడాలి. నీ యవన జీవితంలోని విజయము నీ జీవితం అంతటినీ ప్రభావితం చేస్తుంది. నీ శరీరం మీద, నీ ఆత్మలో జయాన్ని పొందుము. క్రీస్తు శరీరము నీ కొరకు నలగొట్టబడింది. ఒక దినాన పాపము ద్వారా తాకబడని శరీరము నీవు కలిగి ఉంటావు. అబ్రహాము అక్కడ ఉంటాడు గాని యేసును బాధపరిచిన పరిసయ్యులు అక్కడ ఉండరు. లాజరు అక్కడ ఉంటాడు గాని ధనవంతుడు అక్కడ ఉండడు. అరిమతయి యోసేపు, నికోదేము మరియు యేసు శిష్యులు అత్యంత చీకటి రాత్రి గుండా వెళ్లారు. అయితే అది ఒక దేదీప్యమానమైన ఉదయానికి వారిని నడిపించింది.